మొన్నటి వరకు లాంగ్ హెయిర్తో కనిపించిన సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మిల్కీ బాయ్లా మారాడు. ఆయన న్యూ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతవరకు లాంగ్ హెయిర్ గెడ్డంతో ఒక మాస్ రగుల్ లుక్లో కనిపించిన మహేష్ బాబు ప్రస్తుతం క్లీన్ షేవ్ చేసుకొని మిల్కీ బాయ్లా క్యూట్ లుక్లోకి మారిపోయారు. తాజాగా ఆయన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. భార్య నమ్రత, పిల్లలు సితారా, గౌతమ్లతో ఆయన ఫోటో దిగుతూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ మీకు ఆనందం, ఆరోగ్యం, ప్రేమ, శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నా. మీ అందరి అచంచలమైన ప్రేమకు ధన్యవాదాలు అంటూ రాసుకునొచ్చారు. వీడియో చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు ఊహించినంత అందంగా ఉంటాడు. మీరు ఊహించినంత పరాక్రమంగా ఉంటాడు. మీరు ఊహించినంత దయార్థ హృదయంతో ఉంటాడు. మీరు ఊహించినంత కోపంగా ఉంటాడు. అన్ని రసాలు చూపించాడు రాముడిగా. ఇది వారణాసి ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు క్యారెక్టర్పై దర్శకధీరుడు రాజమౌళి ఎలివేషన్. రుద్రాగా ఫస్ట్ లుక్ రివీల్ చేయడంతో ఆయన లుక్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇక రాముడిగా ఆయన ఎలా ఉంటారో చూడాలని యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి కాగా కొత్త షెడ్యూల్ కోసం మహేష్ రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. నెక్స్ట్ షెడ్యూల్ రాముడి క్యారెక్టర్ కోసమేనని, అందుకే ఆయన అలా రెడీ అయ్యారంటూ ఫ్యాన్స్, నేటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మిల్క్ బాయ్లా మహేష్ అదిరిపోయారని అంటున్నారు. రామాయణంలో ఒక ఘట్టాన్ని వారణాసిలో చూపించనున్నట్లు రాజమౌళి ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఇది టైటిల్ గ్లిమ్స్లోనూ చూపించారు. ఫోటోషూట్ టైంలో రాముడిగా మహేష్ లుక్ చూసి గూస్ బంప్స్ వచ్చాయని చెప్పారు జక్కన్న. అది నా వాల్పేపర్ కింద పెట్టుకున్నా, ఎవరైనా చూస్తారేమోననే భయంతో వెంటనే డిలీట్ చేసినట్లు తెలిపారు. ఈ ఎలివేషన్తో రాముడిగా మహేష్ ఎలా ఉంటారో అనే హైప్ భారీగా క్రియేట్ అవుతుంది. వారణాసి షూటింగ్ శరవేగంగా సాగుతుండగా విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీలో తాను కీ రోల్ ప్లే చేస్తున్నట్లు అఫీషియల్గా ట్వీట్ చేశారు. వారణాసి అద్భుతమైన షెడ్యూల్ ముగిసింది. నాలో నటుడి ఆకలి తీర్చింది. రాజమౌళి, మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రాలకు థ్యాంక్స్. మీతో వర్క్ చేయడం ఎంతో ఉత్సాహం ఇచ్చింది. తర్వాతి షెడ్యూల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ రాసుకొని వచ్చారు. మూవీలో తన రోల్ ఏంటి అనేది మాత్రం ఆయన వెల్లడించలేదు. మహేష్ తండ్రి రోల్ చేస్తున్నారనే ప్రచారం సాగుతుంది. రామాయణంలో ముఖ్య ఘట్టం ఆధారంగా మూవీ తీస్తుండగా ఆ సీన్స్ నెక్స్ట్ షెడ్యూల్ షూట్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై 1300 కోట్ల బడ్జెట్తో కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. 2027 సమ్మర్లో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే గ్లోబల్ స్థాయిలో వారణాసి థియేటర్స్లోకి తీసుకునొచ్చేందుకు మేకర్స్ సిద్ధం చేస్తున్న సంగతి విదితమే. 100కు పైగా దేశాల్లో మూవీని విడుదల చేసేందుకు రెడీ అవుతున్నట్లు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. అయితే అది ఒకేసారి అన్ని దేశాల్లో విడుదల చేస్తారా, లేకుంటే గ్యాప్ తీసుకొని రిలీజ్ చేస్తారా అన్న విషయంపై స్పష్టత లేదు. అదే సమయంలో జపాన్లో కూడా వారణాసి గ్రాండ్గా విడుదల అవనున్నట్లు సమాచారం. ఈ మేరకు మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఐమాక్స్ జపాన్ తన సోషల్ మీడియాలో పరోక్షంగా తెలిపింది. రీసెంట్గా వారణాసి గ్లిమ్స్ను షేర్ చేసింది. 2027లో రిలీజ్ అంటూ రాసుకొని వచ్చింది. దీంతో జపాన్లో పెద్ద ఎత్తున సినిమా విడుదలవుతున్నట్లు అర్థమవుతుంది. అయితే ఇప్పటికే జక్కన్న డైరెక్షన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఆర్ఆర్ఆర్ జపాన్లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అప్పుడు కాస్త లేటుగా అక్కడ రిలీజ్ అయినప్పటికీ జపాన్ బాక్సాఫీస్ వద్ద ఒక రేంజ్లో వసూలు రాబట్టింది. ఇప్పుడు జపాన్ రిలీజ్లో ఎలాంటి లేట్ చేయకూడదని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అందుకు సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టారని వినికిడి. దీంతో ఆర్ఆర్ఆర్కు మించిన రేంజ్లో వారణాసి జపాన్లో రిలీజ్ అవుతుందన్నమాట. ఇప్పటికే అక్కడ రాజమౌళికి సూపర్ ఫ్యాన్ బేస్ ఉండగా వారణాసి కూడా అదిరిపోయే రెస్పాన్స్ను ఖచ్చితంగా అందుకుంటుందనే చెప్పాలి. అదే సమయంలో మేకర్స్ ప్రమోషనల్ కంటెంట్తో ముందే మంచి బజ్ను క్రియేట్ చేయాలనే ప్లాన్లో కూడా ఉన్నారట. ఏదేమైనా జక్కన్న గ్లోబల్ ప్లాన్ భారీ రేంజ్లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక వారణాసి సినిమా విషయానికి వస్తే మహేష్ బాబుతో పాటు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా, ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 195కు పైగా దేశాలున్నాయి. మరి వీటిలో రాజమౌళి రిలీజ్ కోసం ఎంపిక చేసుకున్న 120 దేశాలు ఏంటి అన్నదే ఇక్కడ ఆసక్తికరం. వీటిలో ఎన్ని దేశాల్లో సినిమాలకు ఆదరణ దక్కుతుంది, ఎన్ని దేశాల్లో థియేటర్లు ఉన్నాయి, ఎన్ని భాషల్లో రిలీజ్కు అవకాశం ఉంటుంది, ఎన్ని భాషల్లో ప్రచారం చేయాల్సి ఉంటుంది, ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి. కానీ 120 దేశాల్లో రిలీజ్ అన్నది చిన్న టాస్క్ కాదు. రిలీజ్కు సంబంధించే రాజమౌళి టీం నెలలు తరబడి పని చేయాల్సి ఉంటుంది. సాధారణంగా భారతీయ సినిమాలు ఎక్కువగా అమెరికా, చైనా, జపాన్, థాయిలాండ్, రష్యా, దక్షిణ కొరియా, సౌత్ కొరియా, యూకే, పాకిస్తాన్, అరబ్ దేశాలలో రిలీజ్ అవుతుంటాయి. ఈ దేశాల్లో భారతీయ సినిమాలు మంచి వసూలు రాబట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు సినిమా అయినా, హిందీ సినిమా అయినా, తమిళ్ సినిమా అయినా ఈ దేశాల్లోనే ఎక్కువగా రిలీజ్ అవుతుంటాయి. ఇవన్నీ కలిపిన 20 దేశాల లెక్కకు రాదు.
ఈ నేపథ్యంలో రాజమౌళి 120 దేశాల్లో రిలీజ్ చేస్తానన్నాడు. 20 దేశాలు ఇవి పోతే ఇంకా మిగతా 100 దేశాల్లో ఎన్ని భాషలలో రిలీజ్ అవుతుంది అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన విషయమే. రిలీజ్కు సంబంధించిన నిర్ణయాలు పూర్తిగా రాజమౌళినే తీసుకుంటారు. దీనికి సంబంధించి విదేశాల్లో ఉన్న వివిధ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూషన్ సంస్థలతోనూ రాజమౌళి డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మరి రిలీజ్కు సంబంధించి విదేశాల పూర్తి డేటా ఎప్పుడు బయటకు వస్తుందో చూడాలి. అమెరికా, కొరియా, చైనా నుంచి ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే హాలీవుడ్ సినిమాలు బిలియన్ డాలర్ల వసూళ్లను సాధిస్తున్నాయి. కానీ ఇతర దేశాలు దీనిని అందిపుచ్చుకోవడంలో వెనుకబడి ఉన్నాయి. భారతదేశం కూడా వినోద రంగం ఇంకా ఆ స్థాయిని అందుకోలేదు. కొరియా దేశాల్లోనూ సినిమా ఔత్సాహికుల వద్దకు భారతీయ సినిమాను చేర్చాల్సిన అవసరం ఉందని విశ్లేషకుల మాట.